తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంలో క్లీన్ చిట్ వచ్చినట్లు వైసీపీ చేసుకుంటున్న ప్రచారం పూర్తిగా అసత్యమని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. చేసిన పాపానికి సిగ్గుతో తలదించుకోవాల్సింది పోయి అసత్యాలు ప్రచారం చేస్తారా అంటూ మండిపడ్డారు. మీరు ఒక కమర్షియల్ ట్రాన్సాక్షన్గా మాత్రమే దీన్ని చూశారు. దానికి తర్వాత వచ్చినటువంటి సంఘటనలు ఏదైతే ఇప్పుడు మనకి చర్చ జరుగుతూ ఉందో, ఈ బోలే బాబా వీళ్ళందరూ సప్లై చేసినటువంటిది 2022లో వైవి సుబ్బారెడ్డి గారికి పిఏగా పనిచేసి అత్యంత సన్నిహితుడైనటువంటి చిన్న అప్పన్న అనేటువంటి వ్యక్తి ఆ బోలే బాబా డైరీని సంప్రదించాడు. మీరు లీటర్కి మాకు 25 రూపాయలు ఇవ్వాలి అని. ఇది నేను చెప్పింది కాదు, సిట్ నివేదికలో చాలా స్పష్టంగా పేర్కొంది. వాళ్ళు మేము ఇవ్వము అనేటువంటిది మొండికేస్తే ఇతను తన యంత్రాంగంలో ఉన్నటువంటి వ్యక్తులందరినీ ఉపయోగించి వాళ్ళని నిబంధనల్లోకి రారు అని సర్టిఫికేట్ ఇప్పించి వాళ్ళని డిస్క్వాలిఫై చేయిస్తే వాళ్ళు రకరకాల రూట్లలో దీంట్లోకి చొరబడ్డారు. వేరే కంపెనీలు పెట్టి ఆ కంపెనీలు పెట్టి ఆ డీటెయిల్స్ అన్నింటిలోకి నేను పోవడం లేదు. వీళ్ళు దీన్ని ఒక కమర్షియల్ ట్రాన్సాక్షన్ లాగా చూశారు తప్ప దేవదేవుడికి భక్తితోటో ప్రేమతోటో అభిమానంతోటో చేయాల్సినటువంటి ఈ ప్రక్రియలో వీళ్ళు ధన సంపాదనకు చూసేటువంటి ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఇవాళ సిట్ క్లియర్గా చెప్పింది, దాదాపు 240 కోట్ల రూపాయల ఫ్రాడ్ జరిగింది. ఇందులో 4 కోట్ల రూపాయలు చిన్న అప్పన్న అకౌంట్లోకి వచ్చాయి, అక్కడి నుంచి ఇతర అకౌంట్లకు మళ్లించబడ్డాయి. ఆ ఎవరి అకౌంట్లకు పోయినాయి అనేటువంటిది కూడా బయటికి రావాలి, ప్లస్ క్యాష్ ఇచ్చారు అనేటువంటిది ఇవన్నీ కూడా వెలుగులోకి రావాలి. ఇది ఒక ఆస్పెక్ట్. ఈ కల్తీ జరిగింది అనేటువంటిది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత 2024లో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన స్వయంగా వెంకటేశ్వర స్వామిని నమ్మినటువంటి వ్యక్తి. వెంకటేశ్వర స్వామిని తప్ప మరే దేవుణ్ణి అంత ప్రగాఢంగా ఆయన ఇష్టపడతాడని నేను అనుకోను, నాకున్నటువంటి అనుభవంతో. ఆ దేవదేవుడే ఆయన్ని కాపాడాడు. ఈ ప్రజాసేవకి ఇంకా ఆయన చేస్తున్నాడు అంటే ఆ దేవదేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామి వల్లే అనేటువంటిది ప్రగాఢంగా నమ్మేటువంటి వ్యక్తి. ముఖ్యమంత్రి ఆయన మరుక్షణం ఆయన 2 నిర్ణయాలు తీసుకున్నాడు. ఫస్ట్ తను పనిచేయాలంటే తనకు కార్యదర్శి కావాలి కాబట్టి ఫస్ట్ అపాయింట్మెంట్ ఆఫ్ సెక్రటరీ అయితే, రెండవ పోస్టింగే ఈ రాష్ట్రంలో జేఈఓ టీటీడీకి ఈఓగా శ్యామలరావు గారిని ప్రతిపాదించడం జరిగింది. అంటే ఆ టీటీడీ ప్రక్షాళన చెయ్యాలి అనేటువంటిది మాకు ఏ స్థాయిలో ఉంది అనేటువంటిది మీకు చెప్పదలుచుకున్నాం. సెకండ్ పోస్టింగ్ వెళ్ళిన తర్వాత జేఈఓ గారు ప్రక్షాళన అనేటువంటిది మొదలుపెట్టాడు. లడ్డు క్వాలిటీని ఇంప్రూవ్ చేయడానికి, నెయ్యి క్వాలిటీ పెరగాలి అనేటువంటి అందరి సూచనలు తీసుకున్నాడు. ఇప్పుడున్న నెయ్యి క్వాలిటీ ఏంటి అనేటువంటిది శాంపిల్స్ పంపించారు. ఆ పంపించినప్పుడే ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఎన్డీడీబీకి కూడా ఒక శాంపిల్ పోయింది. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు దేశంలో అత్యున్నతమైనటువంటి సంస్థ, డైరీల్లో వాళ్ళకి మించినటువంటి సంస్థలు లేవు. వాళ్ళకు పంపినటువంటి శాంపిల్స్లో ఏం జరిగింది అనేటువంటిది మనం కళ్ళ ముందు చూసాం. ఆ రిపోర్ట్ ఒకటి వచ్చింది. ఏమని వచ్చింది అనంటే, ఇందులో జంతు కొవ్వు అవశేషాలు ఉండే అవకాశం ఉన్నాయి ఈ శాంపులో. ఎన్డీడీబీ రిపోర్టు చాలా స్పష్టంగా ఇందులో జంతు కొవ్వు అవశేషాలు ఉన్నాయి అనేటువంటిది రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్నే గౌరవ ముఖ్యమంత్రి గారు మా ఎన్డీఏ సమావేశంలో చెప్పాలా లేదా? ఇంత సెన్సేషనల్ వ్యవహారం ప్రభుత్వం దృష్టికి వచ్చినప్పుడు దాన్ని రాష్ట్ర ప్రజల ముందు చెప్పాలా లేదా? లేకపోతే 2022లో ఇచ్చినటువంటి రిపోర్ట్ లాగా తొక్కిపెట్టాలా? ఇవాళ వెంకటేశ్వర స్వామి భక్తుడిగా, రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రిగా తనకున్నటువంటి బాధ్యతను ఆయన తీసుకుని ఆయన అందులో వీళ్ళు ఎంత దుర్మార్గానికి ఒడిగట్టారు అనేటువంటిది ఆయన ఒక ఇంటర్నల్ మీటింగ్లో దాన్ని స్పష్టం చేసింది నిజమా కాదా అనేటువంటిది ఇవాళ సిట్ రిపోర్ట్ని చూస్తే తెలుస్తుంది. దయచేసి అందరినీ కోరుతా ఉన్నా, సిట్ రిపోర్ట్ ఏదైతే ఫైనలైజ్ చేసి ఛార్జ్షీట్ వేశారో సప్లిమెంటరీ రిపోర్టు, దాంట్లో పేజ్ నంబర్ 35లో చివరి 3 లైన్లు మాత్రం మీ సౌకర్యం కోసం చదవాలనుకుంటున్నాను. టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం received the NDDB CALF test reports on 16/7/2024 and 23/7/2024 respectively, which shows ghee adulteration with vegetable and animal fats.
తిరుమల తిరుపతి దేవస్థానానికి 6/7/24, 23/7/24 2 రిపోర్ట్లు వచ్చినాయి. ఆ నెయ్యిలో కల్తీ జరిగింది అని. ఆ కల్తీలో ఒకవైపు వెజిటబుల్ ఆయిల్స్, మరోవైపు జంతువుల కొవ్వు ఉంది అనేటువంటిది NDDB రిపోర్ట్ స్పష్టంగా తేల్చింది అనేటువంటిది సిట్ ఛార్జ్షీట్లో ఉంది. ఇదే ముఖ్యమంత్రి గారు చెప్పారు. ముఖ్యమంత్రి గారు చెప్పింది నిజము అనేటువంటిది సిట్ నిర్ధారించింది. మరి వైఎస్ఆర్సీపీ నాయకులు మాత్రం మాకేదో క్లీన్ చిట్ వచ్చింది, జంతువుల కొవ్వు లేదు అని ఎక్కడ చెప్పింది? ఏ రిపోర్ట్లో చెప్పారు? ఇందులో పశువుల కొవ్వు లేదు, ఫిష్ ఆయిల్ లేదు, ఇవి లేవు అనేటువంటిది ఏ రిపోర్ట్లో చెప్పిందో దయచేసి చెప్పమని చెప్తున్నా. నేను ఉంది అని నేను స్పష్టంగా చెప్తున్నా. గౌరవ ముఖ్యమంత్రి గారు NDA మీటింగ్లో ఏదైతే చెప్పారో, వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదానికి ఉపయోగించేటువంటి నెయ్యిలో కల్తీ జరిగింది అనేటువంటి నివేదిక NDDB ఇచ్చింది. దాని ఆధారంగానే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు చెప్పారు. అది ఇవాళ ఛార్జ్షీట్లో నిర్ధారించబడింది. పేజ్ నంబర్ 35లో